హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సందీప్ సాండి. నేను ఇలా హైదరాబాద్ వెళ్తున్నా. నా జర్నీ ఎట్లుంటో చూపిస్తా, మీరు కూడా చూసేయండి. క్రేజీ ఉంటుంది జర్నీ. చూడు, అందరూ రోడ్లలో మీద అట్లు పోతున్నారు, చేస్తున్నారు. అవి అంతా పంచాయతీ వేరే ఉంటుంది మా ఊర్లో. నైట్లల్లో కూడా ఫుల్ తాగొచ్చిందంటే కథ ఏం కాదు, సీదా కింద ఉంటాడు. అట్లుంటుంది లారీ కూడా, హెవీ లారీ ఎట్లా హెవీ. అమ్మ ఉన్నదే సింగిల్ వే, దానికి ఇంత పెద్ద లోడ్ వేసుకొని వస్తుండు వాడు. వాడేందో, వాడి కథ ఏందో, వాడి ప్రయాణం ఏందో ఎవరికి అర్థం కాదు. ఇంకా అంతే ఉంటుంది. ఓకే, చూసేయండి, ఇట్లానే ఉంటుంది గాయస్. అప్పుడప్పుడు మిడిలో కొన్ని మాట్లాడతా, వినండి మీరు కూడా. సన్సెట్ చూడండి గాయస్, క్రేజీ అంటే క్రేజీగా ఉంది. అబ్బా 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 అబ్బా. కొందరు కొన్ని ఏరియాలకు పోతారు సన్సెట్ కోసం. మనకు అసలు ఏరియాలో ఏం అవసరం లేదు, డైరెక్ట్ మనకి ఇట్లా ఉంటుంది, రోడ్ మీద కనిపిస్తుంది. మా విలేజ్ లాగా కనిపిస్తుంది. సమ్మర్లో ఈ టైం అవుతుంది. టైం ఎంత అవుతుంది? 6:30 అవుతుంది. 6:30కి ఇంత ఉన్నది. అదే వింటర్లా కానీ రైనీలా కానీ చూడాలి. ఇంకా ఈ పాటికి సింహాన్ చీకటి పడిపోతే కలర్స్ కటప్ కంటేకి మనం ఇంటికి అయిపోతుంది. ఇక్కడ ఇంకా 153 కిలోమీటర్లు ఉన్నాయి. గుర్తు వలిగిపోతుంది. ఇంకా ఇవి ఇంత హైట్ పెట్టారు, ఎట్లా టోల్ ప్లాజానే ఉంది. టోల్ ప్లాజా ఉన్నప్పుడు ఎట్లన్నా గమ్మున స్లోనే పోతారు ఈ బండ్లు. ఇవి స్లో కూడా స్పీడ్ పోతారు అక్కడ టోల్ ప్లాజా దగ్గర. ఇవి హైట్ ఎందుకు పెట్టారు? బండ్లు మూట కొట్టడానికి పెట్టారు అంతే. ఇక టైర్లు పోతాయి, బండ్లు పోతాయి, పాటలు అన్నీ అవుతాయి, చేస్తాయి కలర్. అమ్మాయి ఎందుకేమో అర్థం కదా, అట్లా టోల్ ప్లాజా అయితే వస్తున్నా చూడాలి. బెల్ జల్లు మన ఆపుతారేమో అనుకున్నా, కాకపోతే వాళ్ళు వేరే వర్క్ మీద వచ్చారు. అప్పుడు స్టార్ట్ అయితే ఇప్పుడు ఒక టోల్ ప్లాజా దాన్ని, ఇంకో 2 టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఆ 2 టోల్ ప్లాజాలు దాటాలి. అప్పుడు నేను రూమ్ పోవాలా. ఈ టోల్ ప్లాజాల కన్నా ముందు ఇది హైవే మీద ఏం అనిపించదు, కానీ సిటీలు ఉంటుంది చూడు చారిగారు, మామూలుగా ఉండదు. ఇంకా టార్చర్ అంటే మామూలు టార్చర్ ఉండదు ఆ ట్రాఫిక్. అమ్మట వెహికల్ ఉన్నాయి, ఏడికెళ్ళి పోవాలి వారికి ఈడే పోతున్నాం పుణ్యాత్మ. ఆడు పోతుండు, ఇటు పోతుండు, చూడు ఇదే పోతుండు. చాలా ఒక దారిన చూద్దాం, ఇంకో 2 ఎట్లా పోతారో చూడండి. ఇలా చూపిస్తాం ఫ్రెండ్. జంగల్ ఉంటుంది, జంగల్ మీద మంగల్ ఉంటుంది చూడండి, చూపిస్తాం. కిరాయి ఉంటే చీకటి అయింది, అప్పుడైనా కొట్టింది, ఇప్పుడు చీకటి అయింది. ఈ లొకేషన్ గాడ్ ఏ టైంలో చూస్తే గుడ్ ఉంటుంది. ఈ లొకేషన్ ఏ టైం నైట్లా ఏం కనిపిస్తుంది. ఇక నార్మల్ వెళ్ళిపోవడం అవుతుంది. ఇంకా అంతే. ఇంకా ఇక్కడ నుండి సడన్గా వైల్డ్ యానిమల్ వస్తే మీరు ఏం చేస్తారో కాస్త కామెంట్ చేయండి, చూద్దాం. ఎవరు మంచి కామెంట్ చేస్తారు. ఎందుకంటే వైల్డ్ లేదు, ఎవరు కొట్టించుకోవాలా, లేకుంటే బండి మనల్ని తీసుకోవాలా, మనం బండిని తీసుకోవాలా పడుతుంది. మన చిన్న ట్యాంక్ కాబట్టి తక్కువనే పడుతుంది. చూడండి, ఇంకా ముందు ముందు చాలా లొకేషన్ పోతే ఎట్లుంటుంది చెప్పాలి. కొన్ని మెమొరీస్ అనేవి గుర్తు వస్తాయి. ఆ మెమొరీస్ ఏం చేస్తాయి అని అంటే మనల్ని కల్పిస్తాయి అనుకో. ఇంకా ఒక విధంగా వాళ్ళు మన లైఫ్లో ఉంటే ఏం కాదు, వాళ్ళతో చేసిన జర్నీ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అగర్సే వాళ్ళు మన లైఫ్లోకి వెళ్ళిపోయి చేసి ఓన్లీ ఆ మెమొరీస్ నింపితే మాత్రం చాలా క్రిటికల్ ఉంటుంది. ఇంకా సిచ్యువేషన్ అప్పుడు స్టార్ట్ అయితే ఇప్పుడు కామోడిటీ అమ్మ లూజ్ అయితే స్టార్టింగ్లో ఏమనిపించదు, తర్వాత 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 అది అమ్మ మామూలుగా ఉన్నది. ఇంకా ఇక ముందర ఆగేసి ఎవరైనా ఒక ఫుడ్లను చేసుకొని వాటర్ బాటిల్ తీసుకొని మొత్తం బ్రష్ చేసుకొని స్టార్ట్ కాదు. రెగ్యులర్గా అయితే ఫ్రెండ్గా ఉంటాను. బట్ ఈసారి ఏంటి అని అంటే నా జర్నీ చూస్తున్నా ఎట్లా చేస్తాయండి కదా అని చెప్పి చూసాను. సెకండ్ ఫుల్ ప్లాజా వచ్చేసింది. ఈ రోడ్ కాంట్రాక్షన్ నడుస్తున్నట్టుంది. సింగిల్ వేనే రావడం, సింగిల్ వే డబుల్ వే కాస్త సింగిల్ వే అయితే అంతా 2 ప్లాజా నడుస్తుంది. ఈ రోడ్లు మనం చేపిస్తాం అయితే ఎంత గలీసుకున్నాయి గంద. అంత ఉండేది ఇంకా సూపర్. కాక వెళ్తున్నాం, అసలు ఇలా కాక దగ్గర పోయి
మెచ్చలు వీడికి ఎట్లా అయితే నేను వేరే కట్టేసిన ఇదంతా గంద గంద ఉంటుంది ఎన్నో ఇయర్స్కి ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. ఇంకెన్ని డేస్ టైం పడుతుంది, ఎన్ని డేస్ కాదు ఎన్ని మంత్స్ సారీ ఎన్ని ఇయర్స్ టైం పడుతుంది తెలియదు ఇంకా. వెల్కమ్ టు బహదూర్పల్లి. అమ్మ అట్ లాస్ట్ అవుతాయి అయిపోయింది ఇంకా. ఇక్కడికి ప్రశాంతంగా ఇప్పుడు ఇదంతా బాత్కర్ కొట్టి మా వాళ్ళ దగ్గర బాత్కర్ కొట్టి ఏ టైం అవుతుందో తెలియదు ఇంకా. ఒకసారి చూడాలి, మీరు కూడా చూడాలి, ముందు కూడా చూసుకుంటాను. ఓకే చూపిస్తా